గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భక్తిభావంతో సాగాల్సిన వేడుకలో ఎంపీ చిన్ని శివనాథ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నియమ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని కోరిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా స్వామివారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచి బలవంతంగా లాక్కోవడం అక్కడ ఉన్న భక్తులను విస్మయానికి గురిచేసింది. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే పట్ల ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అతిథిగా వచ్చి ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని భక్తుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీ చిన్నై అంతలా రెచ్చగొట్టినప్పటికీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సమన్వయం కోల్పోలేదని ప్రత్యక్షంగా సాక్షులు చెబుతున్నారు. గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భక్తి భావంతో సాగాల్సిన వేడుకలో ఎంపీ చిన్ని శివనాథ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నియమ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని కోరిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా స్వామివారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచి బలవంతంగా లాక్కోవడం అక్కడ ఉన్న భక్తులను విస్మయానికి గురిచేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే, మనకి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం మొదటి నుంచి వివాదాలు తావిస్తుంది. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా అక్కడ పార్టీ క్యాడర్ అగమ్యగోచరంలోకి వెళ్తుందని కూడా చెప్పవచ్చు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తాజాగా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ప్రోటోకాల్ అక్కడ చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. ఎంపీ ఎమ్మెల్యేలు అక్కడికి రావడంతో పట్టు వస్త్రాలు సమర్పించడంలో కొంచెం ఇది ఏర్పడింది. అయితే ఎమ్మెల్యే తీసుకెళ్తున్న పట్టు వస్త్రాలు తీసుకెళ్లడంతో ఎంపీ అనుచరులు ఆయన పైన దాడికి తెగబడే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వాళ్ళిద్దరినీ కూడా సమన్వయపరిచారు. నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాల స్వామి కళ్యాణానికి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే కూడా సతీ సమేతంగా హాజరయ్యారు. స్వామి కళ్యాణానికి ముందుగా స్వామి కళ్యాణ మండపానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో రుక్మిడి సత్యబాబు విగ్రహాల వద్ద పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు కూడా స్వామివారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలనే దాని మీద ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. సాధారణంగా స్థానిక ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత అక్కడికి గెస్ట్ గా వచ్చి ఎంపీ కూడా ఉంటారు కాబట్టి ఆయన కూడా తర్వాత తదుపరి ప్రాధాన్యత ఇస్తుంటారు. తను కూడా ఈ ఇదిలో ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఎంపీకి సంబంధించిన కొంతమంది అనుచరులు ఆయనతో వాగ్వాదాన్ని దిగారు. ఆ పట్టు వస్త్రాలు ఇచ్చే దానిలో కొలికపూడి పట్టు వస్త్రాలు అందించే క్రమంలో ఈ గొడవ చోటు చేసుకుందని చెప్పాలి. ఈ క్రమంలో ఉభయ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో తోపులాట కూడా వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే కలుగు చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సర్దుపడగింది. తన వర్గీయులను ఎంపీ శివరాజ్ కూడా వారించడంతో కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనక వరుసలో ఎంపీ దంపతులు కూడా కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చేయడానికి టోటల్ గా 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,000కు పైగా హాజరయ్యారు. మరోవైపు పట్టు వస్త్రాల వివాద నేపథ్యంలో 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతాయన్న ఆందోళనలో పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అది ముఖ్యంగా చూసుకుంటే ఇది ఈ రోజు నెలకొన్న వివాదం కాదు. తొలుత నుంచి కూడా ఎంపీ కేసీఆర్ శివరాజ్ ప్రతి కాన్స్టిట్యున్సీలలో కూడా ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గించి ఆయన ప్రాధాన్యత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల ఈ నందిగామ ప్లస్ జగ్గేపేటలో కూడా ఇదే వివాదం జరిగింది. ఏదైతే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ వాటిలో ఏదైతే ఈ పదవులు ఇస్తా ఉంటారో ఈ పదవుల్లో కూడా ఎమ్మెల్యేలు కాదని ఎంపీ తను మార్క్ వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీకి మధ్య వాగ్వేదాలు చోటు చేసుకుంటున్నాయి. గొడవలు కూడా జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకుంది. అయితే ఈ తిరువూరు అయితే కొంచెం ఒక ముందడిగేసి కొలికపూడి శ్రీనివాస్ తను ఎంపీ ప్రాతినిధ్యాన్ని ఒప్పుకోవడంతో ఈ గొడవలు మరింత తీవ్ర స్థాయిగా చేరుతున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ శివనాథ్ వైఖరి కారణంగానే ఈ గొడవలన్నీ చోటు చేసుకుంటాయని చెప్పేసి కూడా టీడీపీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ శివనాథ్ ప్లస్ ఈ కొలికపూడి శ్రీనివాస్ వివాదం
ఆ, అధిష్టానం దృష్టిలో ఉంది. అధిష్టానం దృష్టి నుండి ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా వీళ్ళిద్దరూ హాజరై తమ ఆ ఈ సమస్యలను వాళ్ళకి వివరించడం జరిగింది. క్రమశిక్షణ సంఘం కూడా ఒకటి రెండు సార్లు వీళ్ళిద్దరిని కూడా మందలించడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య వివాదాలు అయితే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం వీళ్ళ మధ్య కలగజేసుకుని పూర్తిగా సమస్యలాగా పరిష్కరించాలని చెప్పేసి కూడా టీడీపీకి చెందిన క్యాడర్ అయితే కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది టోటల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.